ఇన్ని రోజులు నేను క్యాంగరూస్ వెజిటేరియన్స్ అనుకున్నాను, కానీ ఇప్పుడే ప్రత్యక్షంగా నా కళ్ళతోనే వాటిని మీట్ తినడం చూశాను. ఈ 2 క్యాంగరూస్ ఉన్నాయి చూసారా ఇక్కడ. ఇదేమో మేల్ క్యాంగరూ, ఇక్కడ అక్కడేమో ఫీమేల్ క్యాంగరూ. చూడండి, ఆ ఫైర్లో వీళ్ళు మీట్ వండుకుంటారు కదా. అంటే ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఎవరో క్యాంప్ ఫైర్ని యూజ్ చేసి మీట్ వండుకొని ఉంటారు. ఆబ్వియస్గా కొన్ని ముక్కలు కింద పడిపోతాయి కదా, ఆ ముక్కల్ని ఇది తీసుకుని ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది చూడండి. మనుషులే కాదనమాట, క్యాంగరూస్కి కూడా జంక్ ఫుడ్ అలవాటు చేశారు. అక్కడ నా హైకింగ్ చైర్ ఉంది చూసారా, ఎంత పెద్దగా చేతులను వెనకబెట్టిందో. అయ్యయ్యో, వావ్. దాని పొట్టలో జోయి ఉందన్నమాట. చూస్తున్నానులే నేను నీ కథలన్నీ. పాత రోజుల్లో మేము చిన్నప్పుడు మాకు ఒక సామెత చెప్పేవాళ్ళు, కథలన్నీ వెతలాయ కాపురాలు రొండాయ, నిన్న చచ్చిన కుందేలు ఈ పొద్దు వంటాయ అని. సో ఆ విధంగా క్యాంగరూ మీట్ కూడా చాలా డెలిషియస్గా ఉంటుంది. ప్రాబ్లీ బికాజ్ దే ఆర్ ఈటింగ్ నాన్ వెజ్. అక్కడ చూడండి, జోయి లోపలికి వెళ్ళిపోయింది. ఆ జోయి కూడా అంటే దాని తల ఫైర్ పెట్టికి అంటుకుంటుంది అని చెప్పేసి దాని దగ్గరికి రాగానే లోపలికి వెళ్ళిపోయింది. వాట్ అన్ అమేజింగ్ క్రీచర్ దిస్ ఈజ్ కదా. నేను ఇప్పుడే ఒక వీడియో చేద్దాము వీళ్ళని చూపించి అనుకున్నాను. ఏమని, ఈ క్యాంగరూస్ చూడండి ఎంత మంచిగా ఈ గ్రాస్ని తింటూ ఎంత న్యాచురల్గా బ్రతుకుతున్నాయో. మనం కూడా ఈ సివిలైజేషన్ తొక్క తోలు లేకుండా ఉంటే మన చుట్టుపక్కల ఉన్న పళ్ళు పలహారాలు తిని హాయిగా బ్రతికి ఉండేవాళ్ళమి, ఉద్యోగాలు డబ్బులు గొడవ లేకుండా అని. అలాంటిది నన్ను షాక్కి గురి చేసింది ఈ లేడీ క్యాంగరూ. పాపం జోయికి కూడా కొంచెం పెట్టచ్చు కదా. చూస్తూ ఉంది, వాళ్ళ అమ్మ తింటూ ఉంది, నాకన్నా కనీసం పెట్టుద్దేమో లేదో అని. క్యాంగరూస్ పాలిస్తాయా? మ్యామల్సా క్యాంగరూస్? మీకు తెలిస్తే చెప్పండి.